హే హలో ఎవ్రీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటో చూసాం, లైక్ అరే డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటో చూసాం అండ్ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటో కూడా చూసాం. సో మీరు ఆ వీడియో చూడకుండా ఉంటే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఆ వీడియోకి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్కి లింక్ ఉంటుందన్నమాట. సో మీరు ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఏం అర్థం కాదు. సో ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఓకే. అండ్ ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే, మనకి జావా స్క్రిప్ట్ లో స్ప్రెడ్ ఆపరేటర్ అండ్ రెస్ట్ పారామీటర్ అని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ఈ రెండిటి సింటాక్స్ ఒకేలా ఉంటుంది, బట్ ఈ రెండు వేరే వేరే పనులు చేస్తాయన్నమాట. ఇది ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. సో మీరు కొంచెం జాగ్రత్తగా విన్నారంటే మీకు అర్థమైపోతుంది. ఓకే. సో ఫస్ట్ మనం స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత రెస్ట్ పారామీటర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. ఓకే. మనకి ఇక్కడ ఒక అరే ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు నేను జస్ట్ ఈ అరేని లాగ్ చేస్తాను. సో ఈ అరేని ఇప్పుడు నేను లాగ్ చేశానంటే, సో మనకి తెలుసు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో మనకు తెలుసు. ఇప్పుడు మనం స్ప్రెడ్ ఆపరేటర్ యూస్ చేద్దాం. ఓకే. ఏం లేదు, జస్ట్ మనం ఏదైతే అరేని సెలెక్ట్ చేసామో దాని ముందర 3 డాట్స్ పెట్టాలి అంతే. అది మనకి స్ప్రెడ్ ఆపరేటర్. సో డాట్ 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 అని పెడితే ఇప్పుడు అవుట్పుట్ ఎలా మారుతుందో చూడండి. సో సేవ్ చేస్తే ఏమైంది, నాకు అరేలా కాకుండా ఒక్కో ఇండివిజువల్ ఐటెంని అది పక్క పక్కన డిస్ప్లే చేసింది. ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే స్ప్రెడ్ చేస్తుంది. ఒక అరేలో ఉండే ఐటమ్స్ నన్నా లేకపోతే ఆబ్జెక్ట్లో ఉండే ఐటమ్స్ నన్నా స్ప్రెడ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇందులో నాకు 1, 2, 3, 4, 5 ఉంది కదా. అంటే ఈ ఒక్కొక్క ఐటెంని నాకు స్ప్రెడ్ చేస్తుంది. అంటే 1 సపరేట్‌గా, 2 సపరేట్‌గా, 3 సపరేట్‌గా, 4 సపరేట్‌గా, 5 సపరేట్‌గా. ఓకే. ఎలా బ్రో అని మీరు అడగొచ్చు. సింపుల్. సో మనకి మ్యాథ్ ఆబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్‌లో చూసాం. లైక్ ఐ థింక్ బిగినర్ కోర్స్‌లో చూసాం అనుకుంటా. సో మీకు తెలియకుండా ఉంటే బిగినర్ కోర్స్ ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఓకే. సో మనకి మ్యాథ్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్‌లో మనకి మ్యాథ్స్ అని ఒక మెథడ్ ఉంటుంది. కరెక్టా? ఇందులో ఇప్పుడు నేను సో 1, 2, 100ని పాస్ చేశాను అనుకోండి. అండ్ దీన్ని లాగ్ చేస్తాను. ఓకే. సో లాగ్ అని పెట్టి సో దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తే ఏమొచ్చింది? 100 వచ్చింది. అంటే ఏంటి? మ్యాథ్ డాట్ మ్యాథ్స్ అని పెట్టి నేను 1, 2, 100 అని పెట్టాను. ఇందులో నాకు అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఏంటి? అంటే మాక్సిమం నెంబర్ 100. అంతే కదా. సో అందుకని నాకు లాగ్‌లో 100 వచ్చింది. ఓకే. సేమ్ ఇలాగే ఈ మ్యాథ్ డాట్ మ్యాథ్స్‌లో ఇప్పుడు నేను ఇలా ఇండివిడ్యువల్ ఐటెమ్స్ కాకుండా ఆ పైనుండే అరేని పంపిస్తాను. సో సేవ్ చేస్తే ఏమొచ్చింది? నాట్ ఎ నంబర్ అని వచ్చింది. ఎందుకు? నేను ఇక్కడ ఈ అరేలో నాకు ఉండేది నంబర్సే కదా. మరి ఎందుకు నాకు ఇక్కడ అరేని పాస్ చేస్తే నాకు రావట్లేదు? ఎందుకంటే ఇది మొత్తాన్ని నాకు అరే లాగా పాస్ చేస్తుందన్నమాట. నీకు అరే మొత్తాన్ని అది ఏం చేయాలో దానికి తెలీదు మ్యాథ్‌కి. ఓకే. సో అందుకని మనం ఏం చేస్తామంటే దాన్ని మనం స్ప్రెడ్ చేస్తాం. సో అంటే ఈ అరే ముందర డాట్ 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 అని పెట్టాననుకోండి. ఒక్కో ఐటెమ్‌ని నాకు స్ప్రెడ్ చేస్తుంది. అంటే నాకు ఇక్కడ జస్ట్ 1, 2, 3, 4, 5 అని రీప్లేస్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు నేను సేవ్ చేసేసి నాకు మాక్సిమం నెంబర్ ఏంటి ఆ అరేలో 5. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 500 అని పెట్టాను. అండ్ ఇక్కడ 1400 అని పెడతా. సో ఇప్పుడు నాకు ఈ అరేలో మాక్సిమం నెంబర్ ఏంటి 1400. ఓకే. సో సేవ్ చేసేసి 1400 వచ్చిందా. సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు స్ప్రెడ్ చేస్తుందన్నమాట ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది. ఓకే. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంకా దీంతో మనం కొన్ని పనులు చేయొచ్చు. అదేంటో కూడా చూద్దాం. అందులో ఒకటేంటంటే మనం ఒక అరే నుండి ఇంకో అరేకి కాపీ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ సో కాన్స్ అరే 2 అని పెడతా. ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టి సో ఇక్కడ నేను డాట్ 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 అని పెట్టి ఈ అరేని కానీ పెట్టాను అనుకోండి. ఓకే. ఇక్కడ నాకు రెడ్ లైన్ వస్తుంది. ఎందుకు? ఎందుకంటే నేను ఇక్కడ డాట్ 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 అనే అరే అని పెట్టినప్పుడు నాకు ఏమవుతుంది ఇది 1, 2, 3, 4 అని చూపిస్తుంది. ఇక్కడ కామెంట్లో చూపిస్తాను చూడండి. సో 1, 2, 3, 4, 5 ఇలా చూపిస్తుంది. ఇలా మనం ఒక నంబర్ని స్టోర్ చేసుకోగలుగుతామా? చేసుకోలేం. ఓకే. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మనకి కాపీ చేసుకుంటున్నాం ఈ అరేలోకి, ఈ అరే 2లోకి. అప్పుడు నేను ఏం చేయాలంటే ఇది అరే కాబట్టి ఈ బాక్సీ బ్రాకెట్స్‌లో ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది నేను యూజ్ చేయాలనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఇక్కడ 1, 2, 3, 4, 4, 5, అనేదే ఇక్కడ రీప్లేస్ అవుతుంది. బట్ దీన్ని మనం దేని లోపల పెట్టాము? ఈ అరే బ్రాకెట్స్ లోపల. అంటే ఇప్పుడు నాకు అరే 2లో ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ అదే ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ కిందొచ్చి లాగ్ చేస్తాను. సో ఆ ఫస్ట్ అరేని లాగ్ చేస్తాను.
అండ్ సేమ్ అలాగే ఈ అరే 2ని కూడా లాక్ చేస్తాను. సో సేవ్ చేసేసి 2 సేమ్ ఉన్నాయా? సో ఇలా మనం కాపీ చేసుకోవచ్చు అనమాట. ఒక అరేని ఇంకో అరేలోకి కాపీ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి ఒక అరేని ఇంకో అరేతో కంబైన్ చేసి ఆ 2 రిజల్ట్‌ని మనం ఇంకో అరేలో స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది కదా! సో చూద్దాం అది కూడా. సో ఈ 2 కన్సోల్ లాగ్స్‌ని ఇప్పుడు నేను తీసేస్తాను. అండ్ దీన్ని కూడా తీసేస్తాను. సో ఈ అరే లాగే నేను ఇంకో అరేని క్రియేట్ చేస్తాను. సో అరే 2 అని పెట్టి సో ఇక్కడ నేను నంబర్స్ కాకుండా నేమ్స్ తీసుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక 2 నేమ్స్ తీసుకుందాం. సో 2 నేమ్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు అరే 1లో ఏముంది? సో దీన్ని అరే 1 అని చేస్తాను. సో ఇప్పుడు నాకు అరే 1లో ఏమున్నాయి? నంబర్స్ ఉన్నాయి. అరే 2లో స్ట్రింగ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను కంబైన్ చేయాలి. సో మనకి అరేస్‌కి ఒక మెథడ్ ఉంటుంది. ఏంటి? కాన్కాట్ అని. సో అలా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఐ మీన్ కంబైన్ చేయొచ్చు. సో ఫస్ట్ అది చూద్దాం. తర్వాత నేను స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు నేను కాన్స్ అరే 3 అని పెడతా. ఇందు లోపల నేను కాన్కాట్ చేయొచ్చు. సో దేని లోపల కాన్కాట్ చేయాలనుకుంటున్నాను? ఈ అరే 1 లోపలికి నేను ఈ అరే 2ని కాన్కాట్ చేయాలనుకుంటున్నాను. అగైన్ మీకు ఇవన్నీ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే అరే మెథడ్స్ వీడియో ఉంటుంది. లైక్ బిగినర్ కోర్స్ వీడియోలో ఒక సెక్షన్ ఉంటుంది అరేస్ మీద. ఆ సెక్షన్ అంతా చూడండి. అండ్ అడ్వాన్స్‌డ్ జావాస్క్రిప్ట్‌లో నేను అడ్వాన్స్‌డ్ అరే మెథడ్స్ అని ఇంకోటి పెట్టాను. సో అవి కూడా చూడండి. అప్పుడు మీకు ఇదంతా ఈజీగా అర్థం అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను కాన్కాట్ చేయొచ్చు. సో నేను ఈ అరే 1 లోపలికి ఈ అరే 2ని కంబైన్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఆ కంబైన్ చేసిన దాన్ని నేను ఈ అరే 3లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే. సో అంటే ఫస్ట్ నేను దేని లోపల దేన్ని స్టోర్ చేయాలి? అరే 1 లోపల అరే 2ని. సో ఫస్ట్ అరే 1 అని సెలెక్ట్ చేశాను. డాట్ దీంట్లో కాన్కాట్ అని మనకు ఒక మెథడ్ ఉంటుంది. దీని లోపల ఇప్పుడు నేను సెకండ్ దేనైతే కంబైన్ చేయాలనుకుంటున్నానో దాన్ని పాస్ చేయొచ్చు. ఏంటది? అరే 2. సో ఇప్పుడు నాకు అరే 1 లోపల అరే 2 అనేది కంబైన్ అయింది. అండ్ ఆ రెండిటి రిజల్ట్‌ని నేను అరే 3లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను సింపుల్‌గా కిందకొచ్చి లాగ్ అని పెట్టి ఈ అరే 3ని గాని నేను లాగ్ చేశాననుకోండి. 1, 2, 3 1400 తర్వాత 500 వచ్చింది. ఫస్ట్ అరే వచ్చింది. తర్వాత ఈ 2 నేమ్స్ వచ్చాయి. ఓకే. సో ఇలా ఈ కాన్కాట్ మెథడ్ యూజ్ చేయకుండా మనం సింపుల్‌గా స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి కంబైన్ చేసేయొచ్చు అనమాట. ఎలా? సింపుల్. సో ఫస్ట్ దీన్ని కామెంట్ చేసేస్తాను. కిందకొచ్చి సో కాన్స్ దీనికి నేను అరే 4 అని ఇస్తా. ఓకే. సో ఇప్పుడు నాకు ఈ అరే 1ని అండ్ అరే 2ని రెండిటిని కంబైన్ చేయాలి. సో ఏం చేయాలి? నేను ఈ అరే బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాను. దీని లోపల ఫస్ట్ నాకు ఏది రావాలి? అరే 1. సో డాట్ 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 అరే 1 అని పెడతా. తర్వాత కమా పెట్టి డాట్ 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 అని పెట్టి అరే 2ని సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సో ఇక్కడ నేను ఈ డాట్ 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 అరే 1 అని పెట్టినప్పుడు ఇందులో ఉండే ఐటెమ్స్ అన్ని నాకు ఇండివిజువల్‌గా ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. అంటే 1, 2, 3, 1400, 500 అని. తర్వాత ఏం చేశాను? కమా అని పెట్టి అరే 2ని కూడా నేను స్ప్రెడ్ చేసేసాను. అంటే ఈ 2 నేమ్స్‌ని. సో ఆ 2 నేమ్స్ కూడా ఇక్కడ స్ప్రెడ్ అయిపోయి తర్వాత ఈ అరే 4లో స్టోర్ అయిపోతుంది. సింపుల్‌గా నేను ఇక్కడికొచ్చి మళ్ళీ లాగ్ చేస్తా. సో ఈ అరే 4ని లాగ్ చేసినా కూడా ఏమొచ్చింది? 2 కంబైన్ అయ్యి వచ్చాయి. ఓకే. ఇలా మనం కంబైన్ చేసుకునేదానికి స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇది ఓన్లీ అరేస్‌కే కాదు. మనం ఆబ్జెక్ట్స్‌ని కూడా స్ప్రెడ్ చేయొచ్చు. ఓకే. సో అదేంటో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఒక సింపుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సో దీనికి నేను పర్సన్ అని ఇస్తాను. సో ఇందులో ఫస్ట్ నేను నేమ్ అని తీసుకుంటున్నాను. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఏజ్ అని తీసుకుంటాను. అండ్ ఇంకొకటి తీసుకుందాం. లైక్ సిటీ తీసుకుంటా. సో సిటీని సో ఇప్పుడు నాకు ఒక పర్సన్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఇందులో నాకు 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. నేమ్, ఏజ్, సిటీ. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ మనం సింపుల్‌గా లాగ్ చేద్దాం దీన్ని. సో లాగ్ అని పెట్టి ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్‌ని లాగ్ చేస్తే ఓకే. నాకిది వచ్చింది. సో ఇప్పుడు నాకు కొంచెం ఎక్స్‌ట్రా డీటెయిల్స్ వచ్చాయన్నమాట. లైక్ ఈ పర్సన్‌కే నాకు నేమ్, ఏజ్, సిటీ కాకుండా మొబైల్ నంబర్ అని ఇంకో కొత్త ప్రాపర్టీ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని స్టోర్ చేసుకోవాలి. సో ఒకటి నేనేం చేయొచ్చు? మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇక్కడ మనం ఓన్లీ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ కోడ్‌కి యాక్సెస్ ఉంది ఫ్రంట్ ఎండ్‌లో.
కానీ మనం ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు మనకి ఈ డేటా అనేది బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. సో, మనం మళ్ళీ బ్యాక్ ఎండ్ సర్వర్‌లోకెళ్ళి అక్కడ డేటాబేస్‌లో మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, అప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు నాకు కొత్తగా వచ్చిన డీటెయిల్స్ ఏంటి? మొబైల్ నంబర్. ఓకే. సో, దాన్ని నేనేం చేయొచ్చంటే కొత్త వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సో, లైక్ కాన్స్ట్ ఆహ్, న్యూ పర్సన్ అని పెడతా దీనికి. ఓకే. సో, అండ్ ఇదేంటి? ఆబ్జెక్ట్. సో, ఫస్ట్ ఇందులో నేనేం చేయాలనుకుంటున్నానంటే ఆల్రెడీ పర్సన్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని నేను స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, డాట్, డాట్, డాట్ అని పెట్టి ఈ పర్సన్ అనే దాన్ని నేను స్ప్రెడ్ చేశానిప్పుడు ఫస్ట్. ఓకే. సో, అంటే ఏమవుతుంది? ఫస్ట్ నాకు నేమ్ ఇక్కడ ఏమైతే ఉందో లైక్ ఆ ప్రాపర్టీ కీ అండ్ వాల్యూ, మళ్ళీ ఇంకో ప్రాపర్టీ నేమ్ అండ్ ఆ కీ అండ్ ఆ వాల్యూ అండ్ దాని తర్వాత ఇంకో ప్రాపర్టీ కీ అండ్ దాని తర్వాత వాల్యూ. సేమ్ అలాగే ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. నెక్స్ట్ నాకు కావాల్సిన న్యూ డేటా ఏంటి? మొబైల్ నంబర్. సో, అని పెట్టి సో, జస్ట్ సింపుల్‌గా మొబైల్ అది కీ అండ్ వాల్యూ ఏంటి? స్టోర్ చేసుకోవచ్చు మనం. సో, 0987654321 ఇది ఫోను నంబర్ అనుకోండి. ఓకే. సో, దీన్ని స్ట్రింగ్‌లో స్టోర్ చేసుకో. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ న్యూ పర్సన్‌లో ఫస్ట్ ఏం చేశాను? ఈ పర్సన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేశాను. అంటే నాకిప్పుడు ఇక్కడ ఏం రీప్లేస్ అయిపోయి ఉంటుంది? ఈ కీస్, వాల్యూస్ అంతా నాకు రీప్లేస్ అయిపోయింది. తర్వాత ఇంకో ప్రాపర్టీ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ రెండిటిని నేను లాగ్ చేస్తా. ఈ పర్సన్‌ని అండ్ ఈ న్యూ పర్సన్‌ని. ఓకే. సో, లాగ్ అని పెట్టి సో, ఫస్ట్ ఈ పర్సన్‌ని లాగ్ చేస్తాను. సో, నెక్స్ట్ ఈ న్యూ పర్సన్ ఆబ్జెక్ట్‌ని లాగ్ చేస్తాను. సో, సేవ్ చేస్తే సీ నాకు ఫస్ట్‌ది ఈ పర్సన్ ఆబ్జెక్ట్. అది నాకు లాగ్ అయింది. ఓకే. దాని తర్వాత నేనేం చేశాను? ఒక కొత్త వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసి అందులోపల మళ్ళీ ఒక ఆబ్జెక్టే. దాని లోపల నేను ఫస్ట్ ఏం చేశానంటే, ఫస్ట్ దీన్ని స్ప్రెడ్ చేశాను. దాని తర్వాత ఈ కొత్త డేటా అనేది నేను యాడ్ చేశాను. సో, అందుకని నాకిలా వచ్చిందనమాట. ఓకే. సో, ఇలా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం రెస్ట్ పారామీటర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. సో, వీటన్నిటిని కామెంట్ చేసేస్తాను. సో, ఇప్పుడు మనం రెస్ట్ చూద్దాం. సో, రెస్ట్ కూడా సేమ్ ఇంతే డాట్, డాట్, డాట్ సింటాక్సే ఉంటుంది. బట్ ఇది కొంచెం డిఫరెంట్‌గా వర్క్ అవుతుందనమాట. సో, ఇక్కడ మీరు స్ప్రెడ్ ఆపరేటర్ చూస్తే ఇది మెయిన్ చేసే పనేంటి? ఒక అరే ఉందంటే, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ఉందంటే, మనం డాట్, డాట్, డాట్ అని ఆ అరేనన్నా, ఆబ్జెక్ట్‌నన్నా మనం చేసామంటే, ఈచ్ ఇండివిడ్యువల్ ఐటెమ్‌ని నాకు ఒకటొక్కటిగా స్ప్రెడ్ చేస్తుంది. ఓకే. లైక్ పేరులోనే ఉంది. స్ప్రెడ్ అంటే స్ప్రెడ్ చేస్తుంది. ఓకే. అండ్ రెస్ట్ అంటే ఆ ఐటెమ్స్‌ని కలెక్ట్ చేస్తుందనమాట. ఓకే. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. సో, చెప్తాను. సో, ఫస్ట్ ఏం చేద్దామంటే, ఒక అరేని క్రియేట్ చేద్దాం. సో, అరే. సో, ఇందులో నేనిప్పుడు 1, 2, 3, 4, 5 అని పెట్టి అండ్ ఒక స్ట్రింగ్ కూడా స్టోర్ చేసుకుందాం. జస్ట్ ఒక్క స్ట్రింగ్. ఎన్నన్నా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్ పర్పస్ కోసం జస్ట్ ఒక్కటి తీసుకున్నాను. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనకి డీస్ట్రక్చర్ చేయడం తెలుసా? ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియో చూసుంటే దీన్ని ఎలా డీస్ట్రక్చర్ చేయాలో మనకు తెలిసుంటుంది. ఓకే. సో, ఫస్ట్ నేనిప్పుడు సో, కాన్స్టెంట్ పెడతాను. ఆర్ ఎల్స్ మీరు లెట్ అన్నా తీసుకోవచ్చు. ఓకే. ఇది అరే కాబట్టి సో, ఈ అరే బ్రాకెట్స్ పెడతాను. నెక్స్ట్ నేను దేన్ని డీస్ట్రక్చర్ చేయాలనుకుంటున్నాను? ఈ అరేని. ఓకే. సో, ఆ అరేని నేనిక్కడ పెట్టాను. అండ్ ఇక్కడ నేను 1 బై 1 డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు ఇంకా ఈ బ్రాకెట్స్‌లో. నేను దీన్ని ఏమంటానంటే సో, ఫస్ట్ దాన్ని నేను ఫస్ట్ కదా! సో, అందుకని ఫస్ట్ అనే పెడతాను. అండ్ సెకండ్ దాన్ని సెకండ్ అని పెడతాను. అండ్ థర్డ్ దాన్ని థర్డ్ అని పెడతాను. ఓకే. సో, ఇప్పుడు నాకిక్కడ ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి అరేలో? 6 ఐటెమ్స్ ఉన్నాయి. బట్ నేను ఈ అరేలో నుండి ఎన్ని డీస్ట్రక్చర్ చేస్తున్నాను? 3. ఫస్ట్ 3 అంటే ఈ 1, 2, 3 అనేది నేను డీస్ట్రక్చర్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు నేను కిందొచ్చి లాగ్ చేస్తాను వాటిని. సో, ఫస్ట్ అండ్ నెక్స్ట్, సెకండ్ అండ్ నెక్స్ట్, థర్డ్ వచ్చాయా? 1, 2, 3 అని. ఓకే. ఇప్పుడు నేను ఈ మూడిటిని డీస్ట్రక్చర్ చేశాను. అరే డీస్ట్రక్చరింగ్ చేశాను. ఇప్పుడు ఈ మూడిటిని మళ్ళీ నేను డీస్ట్రక్చర్ చేయాలంటే, ఇక్కడ మళ్ళీ అని పెట్టి మళ్ళీ 3 డిఫరెంట్ వేరియబుల్స్‌లో నేను దాన్ని డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. బట్ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అది కాదిప్పుడు. ఈ మూడిటిని నేను ఒక గ్రూప్ చేసి ఆ దాంట్లో స్టోర్ చేసుకోవాలనమాట ఆ వేరియబుల్‌లో. సో, ఇక్కడ మనం రెస్ట్ పారామీటర్ యూజ్ చేస్తాం అనమాట. సో, సింపుల్ డాట్, డాట్, డాట్ అని పెడతారు. తర్వాత మీరు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ ఇచ్చుకుంటారు.
సో బై కన్వెన్షన్ ఏంటంటే దీన్ని మనం రెస్ట్ అంటాం అనమాట. బట్ మీరు ఏ నేమ్ అన్నా ఇచ్చుకోవచ్చు. నేనేం చేస్తానంటే సో రిమైనింగ్ అని పెడతా. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ అంటే ఏంటి? ఈ ఫస్ట్ దాన్ని స్టోర్ చేసుకుంటుంది డీస్ట్రక్చర్ చేసేటప్పుడు. సో సెకండ్‌లో ఈ సెకండ్ ఐటెమ్‌ని, థర్డ్‌లో ఈ థర్డ్ ఐటెమ్‌ని. అండ్ నెక్స్ట్ ఏం చేశాను? డాట్, డాట్, డాట్ అని పెట్టి రిమైనింగ్ అని పెట్టాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా నాకు ఈ అరేలో ఎన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఈ రిమైనింగ్‌లో ఒక అరే లాగా స్టోర్ అయిపోయింటుందన్నమాట. ఓకే. డిఫరెన్స్ ఏంటంటే స్ప్రెడ్‌కి, రెస్ట్‌కి రెండిటికి మనకి డాట్, డాట్, డాట్ సింటాక్సే ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే స్ప్రెడ్ అంటే మనం ఒక అరేలో ఉండే ఐటమ్స్‌ని స్ప్రెడ్ చేస్తాము. రెస్ట్ అంటే రిమైనింగ్ అంటే రెస్ట్ ఆఫ్ ద ఐటమ్స్‌ని మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కింద ఆ రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని లాక్ చేస్తాను. సో రెస్ట్ సారీ మనం ఇక్కడ రిమైనింగ్ అనేది తీసుకున్నాం. సో రిమైనింగ్ ఆ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ తీసుకోవాలి. ఇక్కడ మీరు డాట్, డాట్, డాట్ అని పెట్టారంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఇది అరే. అరే లాగా స్టోర్ చేసుకుంటుంది ఈ మూడిటిని. ఓకే. ఇక్కడ డాట్, డాట్ అని నేను పెట్టానంటే ఇక్కడ నాకు మళ్ళీ డీస్ట్రక్చర్ చేసేస్తుంది. ఐ మీన్ స్ప్రెడ్ చేసేస్తుంది. బట్ మనం ఫస్ట్ జస్ట్ ఆ రిమైనింగ్‌ని చూద్దాం. సో సేవ్ చేస్తే ఫస్ట్‌లో నాకు 1 వచ్చింది. తర్వాత 2 తర్వాత 3 తర్వాత రిమైనింగ్‌లో ఇక్కడ డాట్, డాట్, డాట్ రిమైనింగ్ అని పెట్టాను కాబట్టి ఈ మూడిటిని నాకు ఒక అరే క్రియేట్ చేసి ఆ మూడిటిని ఇక్కడ స్టోర్ చేసుకునింది. అందుకే నేను ఇక్కడ రిమైనింగ్ అని పెట్టినప్పుడు నాకు ఆ మూడిటిని కూడా ఇంకో కొత్త అరేలో స్టోర్ చేసుకునింది 3 ఐటెమ్స్‌ని. ఓకే. బట్ నేనిక్కడ డాట్, డాట్, డాట్ అని పెట్టాననుకోండి. ఏమవుతుంది? ఇది అరే. ఇక్కడ మనం అరేని డాట్, డాట్, డాట్ అని పెట్టినప్పుడు ఏమైంది? ఇవన్నీ కూడా నాకు సింగిల్‌గా స్ప్రెడ్ అయ్యాయి. సేమ్ అదే అవుతుంది. ఇప్పుడు ఇది అరే నాకు. ఇక్కడ నేను స్ప్రెడ్ చేస్తున్నా. ఇక్కడ నేను రెస్ట్ పారామీటర్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే నేను కలెక్ట్ చేసుకుంటున్నా ఈ మూడిటిని. ఓకే. బట్ ఇక్కడ నాకు ఈ రిమైనింగ్‌లో ఇప్పుడు ఆల్రెడీ ఈ అరే ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ స్ప్రెడ్ చేశాను కాబట్టి. ఐ మీన్ ఇక్కడ నేను రెస్ట్ పారామీటర్ యూజ్ చేశాను కాబట్టి. అండ్ ఇక్కడ నేను స్ప్రెడ్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవ్వాలి నాకు? ఈ అరేలో నాకు స్టోర్ చేసుకున్న ఈ 3 ఐటెమ్స్‌ని స్ప్రెడ్ చేస్తుంది. సో సేవ్ చేస్తే మూడిటిని స్ప్రెడ్ చేసిందా? సో ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. ఈ స్ప్రెడ్ అండ్ ఈ రెస్ట్ అనేది. అది మీరు కొంచెం జాగ్రత్తగా మీరు ట్రై చేశారంటే మీకు అర్థమైపోతుంది. ఏం లేదు. ఇక్కడ నేను ఈ డాట్, డాట్, డాట్ అని పెట్టకుండా సేవ్ చేస్తే ఏమవుతుంది? నాకు ఈ ఫస్ట్‌లో ఈ ఫస్ట్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఈ సెకండ్‌లో ఈ సెకండ్‌ని, ఈ థర్డ్‌లో ఈ థర్డ్‌ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ దెన్ రిమైనింగ్ అన్నిటిని నేను డాట్, డాట్, డాట్ అని పెట్టి ఈ వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాను. అండ్ దీనికి నేను రిమైనింగ్ నేమ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఏ నేమ్ అన్నా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్ అని పెట్టాననుకోండి. ఇక్కడ కూడా నేను కన్సోల్ లాగా చేసేటప్పుడు అదే నేమ్ యూజ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఈ ఆల్ డాట్, డాట్, డాట్ ఈ డాట్, డాట్, డాట్ ఆల్ అనేది నాకు రెస్ట్ పారామీటర్. అంటే ఈ మూడిటిని ఈ 3 వేరియబుల్స్‌లో నేను స్టోర్ చేసుకున్న తర్వాత, నెక్స్ట్ ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. ఓకే. ఇది నాకు అరే లాగుంటుంది. అందుకే ఇక్కడ నాకు అరేలో స్టోర్ అయింది. ఓకే. సో వన్స్ అరేలో స్టోర్ అయినప్పుడు నేను దీన్ని స్ప్రెడ్ కూడా చేయొచ్చు కదా! సో ఇక్కడ స్ప్రెడ్ చేసుకోవచ్చు కింద. ఓకే. ఇక్కడ మనం యూజ్ చేసేది రెస్ట్. ఎందుకంటే ఇక్కడ నేను కలెక్ట్ చేస్తున్నా రిమైనింగ్ ఐటెమ్స్‌ని. ఓకే. స్ప్రెడ్ అంటే ఆ అరేలో ఉండేదాన్ని ఒక్కొక్కదాన్ని నేను స్ప్రెడ్ చేస్తున్నా. మీరు సింపుల్‌గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే స్ప్రెడ్ అంటే ఒక అరేలో ఉండే ఐటెమ్స్‌ని గాని, లేకపోతే ఆబ్జెక్ట్‌లో ఉండే ప్రాపర్టీస్‌ని గాని స్ప్రెడ్ చేస్తున్నాం అనుకోండి. అండ్ రెస్ట్ అంటే రెస్ట్ ఆఫ్ ద ఐటెమ్స్. ఓకే. సింపుల్‌గా చెప్పంటే రెస్ట్ ఆఫ్ ద ఐటెమ్స్. రిమైనింగ్ ఐటెమ్స్. సో మనం వాటిని కలెక్ట్ చేస్తున్నాం అనుకోండి ఒక అరేలోకి. ఓకే. సో ఇది మనకి రెస్ట్ పారామీటర్ అన్నమాట. ఇది ఓన్లీ అరేస్‌తోనే కాదు ఆబ్జెక్ట్స్‌తో కూడా మనం చేయొచ్చు. సో వీటన్నిటిని కామెంట్ చేసేస్తాను. సో కొత్త ఆబ్జెక్ట్ తీసుకుందాం. సో కాన్స్ట్ సేమ్ పర్సన్ ఆబ్జెక్టే తీసుకుందాం. ఎందుకంటే మనకి చాలా సార్లు ఇదే వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకి ఈజీగా ఉంటుంది చూసిన వెంటనే. ఓకే. సో, సో ఫస్ట్ ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నాకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో జస్ట్ లాగ్ చేద్దాం ఫస్ట్. సో లాగ్ సేవ్ చేస్తే నాకు ఈ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఓకే. సో దీన్ని మనం ఎలా డీస్ట్రక్చర్ చేయొచ్చు? మనకు తెలుసు ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ కూడా ఎలా చేయాలో. సో కాన్స్ అండ్ ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఈ కర్లీ బ్రేసెస్ పెట్టాలి. అండ్ దెన్ దేన్ని డీస్ట్రక్చర్ చేయాలనుకుంటున్నాను? ఈ ఆబ్జెక్ట్‌ని. సో ఈ రైట్ సైడ్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్‌తోనే మీరు డీస్ట్రక్చర్ చేయాలి. ఓకే. సో నేమ్
అండ్ నెక్స్ట్ది ఏజ్. సో ఇప్పుడు డీస్ట్రక్చర్ చేశాను. సో ఇప్పుడు నేను కింద వచ్చి ఆ నేమ్ని అండ్ దెన్ ఏజ్ని రెండింటిని నేను లాక్ చేసుకోవచ్చు. సో లాక్ చేస్తే నాకు వచ్చిందా? ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడ రెస్ట్ పారామీటర్ ఎక్కడ యూజ్ అవుతుంది బ్రో అంటే, ఇప్పుడు నాకు ఇక్కడ ఓన్లీ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంకో 2 ప్రాపర్టీస్ యాడ్ చేస్తా. సో సిటీ హైదరాబాద్ అని, అండ్ నెక్స్ట్ ఫోన్. సో 0987654321. సో ఇప్పుడు ఇంకో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ నేను ఓన్లీ 2 డీస్ట్రక్చర్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఓన్లీ 2 వచ్చాయి. మిగతా ప్రాపర్టీస్ రావట్లేదు చూడండి. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను సపరేట్‌గా డీస్ట్రక్చర్ చేయాలనుకుంటున్నాను. అంటే గ్రూప్‌గా. ఓకే. సో కమా పెట్టి డాట్ 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 దీనికి నేను ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి కదా! సో దీనికి నేను డీటెయిల్స్ అని ఇస్తా. ఓకే. సో ఇప్పుడేమవుతుంది? సేమ్ మనం అరేలో ఏదైతే చూసామో సేమ్ అదే అవుతుంది ఇక్కడ కూడా. సో నేమ్ అనే దాంతో నాకు యాజ్ యూజువల్ ఇది స్టోర్ అయిపోతుంది. ఏజ్ అనే దాంతో ఇదొస్తుంది. అండ్ తర్వాత డాట్ 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 అని చూసిన వెంటనే నెక్స్ట్ ఏం చేస్తుందంటే, ఇంకా ఈ ఆబ్జెక్ట్‌లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఈ డీటెయిల్స్‌లో స్టోర్ చేసుకో అని అర్థం. ఓకే. ఇంతకు ముందు మనం ఇక్కడ అరేలో డీస్ట్రక్చర్ చేసేటప్పుడు ఇక్కడ డాట్ 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 అని యూజ్ చేసాం కాబట్టి ఇది నాకు అరే ఉంటుంది ఈ ఆల్ అనేది. బట్ ఇక్కడ మనం డీస్ట్రక్చర్ చేసేది ఏంటి? ఒక ఆబ్జెక్ట్‌ని ఈ కర్లీ బ్రేసెస్‌లో. సో అందుకని ఈ డీటెయిల్స్ అనేది నాకు ఇప్పుడు ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే. సో జస్ట్ కింద లాక్ చేద్దాం. సో ఈ డీటెయిల్స్ అనే దాన్ని సేవ్ చేసేసి ఆబ్జెక్ట్‌లో నాకు సిటీ అండ్ ఫోన్ 2 వచ్చాయి. ఓకే. సో ఇలా మనం డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. అండ్ మనం కంబైన్ కూడా చేసుకోవచ్చు. మీకు గుర్తుంటే. ఓకే. ఈ రెండిటిని రెస్ట్‌ని అండ్ స్ప్రెడ్‌ని 2 కలిపి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే, సో కాన్స్ట్ ఇది న్యూ ఆబ్జెక్ట్ అని పెడతా. సో ఇందులో నేను ఏం స్టోర్ చేసుకుందాం? స్టేట్ తీసుకుందాం. సో స్టేట్. సో స్టేట్ ఇది తెలంగాణ. హైదరాబాద్ అనేది తెలంగాణ కదా! సో తెలంగాణ అని పెట్టాను న్యూ ఆబ్జెక్ట్‌లో. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్‌ని కంబైన్ చేసుకోవచ్చు. ఓకే. సో వీటన్నిటిని కామెంట్ చేసేస్తాను. సో కంబైన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కంబైన్ చేసి నేను ఇంకో వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. అంతేనా? సో కాన్స్ట్ అని పెట్టి ఇది నేనేం చేస్తానంటే రిజల్ట్ కన్నా కంబైన్డ్ అని పెడతా. సో కంబైన్డ్ ఆబ్జెక్ట్ అని పెట్టాను. సో ఇందులో నేను ఈ రెండిటిని స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఓకే. సీ ఇక్కడ పైన మనం అరేని స్ప్రెడ్ చేసాం. అరేని ఇక్కడ నేను స్ప్రెడ్ చేసినప్పుడు ఏం చేశాను? మనకి డాట్ 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 అని పెడితే ఆ ఇండివిజువల్ ఐటమ్స్ అనేవి నాకు ఇక్కడ రీప్లేస్ అయిపోతాయి. అండ్ మనం స్ప్రెడ్ చేయాలనుకుంటుంది అరేలో కాబట్టి అరే బ్రాకెట్స్ పెట్టాం. ఓకే. బట్ ఇక్కడ మనం స్ప్రెడ్ చేయాలనుకుంటుంది ఏంటి? ఆబ్జెక్ట్‌ని. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ బ్రాకెట్స్ పెడతాం. తర్వాత ఫస్ట్ నాకిప్పుడు ఈ పర్సన్‌ని స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. సో డాట్ 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 ఈ పర్సన్‌ని సెలెక్ట్ చేస్తాను. దెన్ డాట్ 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 ఈ న్యూ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేస్తాను. సో సేవ్ చేస్తే ఏమి రాదు. ఎందుకంటే నేను లాగ్ చేయట్లేదు కాబట్టి. సో లాగ్ అని పెట్టి ఈ కంబైన్డ్ ఆబ్జెక్ట్‌ని లాగ్ చేసేసి నాకు అన్నీ వచ్చాయా? అండ్ ఇక్కడ మీరు ఓన్లీ ఇక్కడ మీకు ఉండే ఆబ్జెక్ట్స్‌ని ఒక్కటే కాదు. మీరు సెపరేట్‌గా కావాలంటే ఇక్కడే ఒక ప్రాపర్టీ యాడ్ చేసుకోవచ్చు. సో నేను కమా పెట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అని పెట్టి ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తాను. సో ఇందులో నేను టెస్ట్ అనే పెడతాను. సో సేవ్ చేసేసి నాకు నేమ్ వచ్చింది, ఏజ్ వచ్చింది, సిటీ అండ్ స్టేట్ అండ్ ఈ టెస్ట్ ఇది కూడా యాడ్ అయింది. సో ఫస్ట్ ఏం చేస్తుంది? ఈ పర్సన్‌ని స్ప్రెడ్ చేస్తుంది. తర్వాత దీన్ని స్ప్రెడ్ చేస్తుంది. తర్వాత ఇది కూడా నాకు యాడ్ చేస్తుంది. అవన్నీ యాడ్ చేసి ఈ కంబైన్డ్ ఆబ్జెక్ట్‌లో స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ నేను లాగ్ చేసినప్పుడు నాకు అవన్నీ వచ్చాయి. ఓకే. సో ఇలా మనం స్ప్రెడ్ అండ్ రెస్ట్ 2 యూజ్ చేయొచ్చనమాట. సో స్ప్రెడ్ అంటే ఒక అరేలో గాని, ఆబ్జెక్ట్‌లో గాని ఆర్ ఎల్స్ స్ట్రింగ్ కూడా మనకి ఇటరబుల్ ఆబ్జెక్టే కదా! అంటే మనం దాన్ని లూప్ చేయొచ్చు. అంతేనా? సో అందుకని దాన్ని కూడా మనం స్ప్రెడ్ చేయొచ్చనమాట. సో అది కూడా చూపించేస్తాను ఒకసారి క్విక్‌గా. సో కామెంట్ చేసేసి అది కూడా చూపించేస్తాను. సో ఇక్కడ నేనిప్పుడు కాన్స్ట్ దీనికి మనం ఎస్‌టిఆర్ లేకపోతే నేమ్ అనేస్తా. సో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నా పేరే తీసుకుంటాను. ఓకే. సో ఇక్కడ నేనొచ్చి జస్ట్ లాగ్ అని పెట్టి డాట్ డాట్ డాట్
అండ్ ఈ నేమ్ని పెట్టచ్చు. సో సేవ్ చేస్తే సి నాకు సపరేట్గా 1/1 ఇచ్చింది. ఓకే, గ్యాప్ ఉంది చూడండి ఇక్కడ. సో నాకు స్ప్రెడ్ చేసింది అనమాట. ఈ నేమ్లో ఉండే ఈచ్ క్యారెక్టర్ని నాకు స్ప్రెడ్ చేసింది. ఓకే, సో ఐ నో ఈ స్ప్రెడ్ అండ్ ఈ రెస్ట్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చని. సో ఒకసారి క్విక్గా సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక అరే క్రియేట్ చేస్తాను. సో అరేకి ఆబ్జెక్ట్కి రెండింటికి సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. సో అరే చూపిస్తాను, ఆబ్జెక్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో కాన్స్ట్ అరే ఈజ్ ఈక్వల్స్ టు సో 1, 2, 3, 4, 5 అని పెట్టాను. సో ఇది మన అరే. సో ఫస్ట్ ఇప్పుడు స్ప్రెడ్ చూద్దాం. సో ఇప్పుడు నేను జస్ట్ సింపుల్ లాగ్ అని పెట్టి ఈ అరేని కానీ నేను లాగ్ చేస్తే నాకు అరేగా లాగ్ అయింది, అంతేనా? సో దీన్ని ఇక్కడే ఉండిస్తాను. సో కింద లాగ్ అని పెట్టి డాట్ 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 అని పెట్టానంటే ఈ అరేలో ఉండే ఎవ్రీ ఐటమ్ని నాకు స్ప్రెడ్ చేస్తుంది. ఓకే, సో సేవ్ చేశానంటే పైన అరే ఎలా వచ్చింది, కింద ఇది ఎలా వచ్చింది, 1, 2, 3, 4, 5 అని వచ్చింది, అంతేనా? సో స్ప్రెడ్ చేసింది. ఓకే, సో మీరు స్ప్రెడ్ చేయాలంటే అరేలో ఉండే ఈచ్ ఐటమ్ ని మీరు స్ప్రెడ్ చేయాలంటే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ యూస్ చేస్తారు. అండ్ రెస్ట్ పారామీటర్ ఏంటంటే ఇది కూడా డాట్ 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 అనే ఉంటుంది, బట్ మనం కలెక్ట్ చేసుకునే దానికి అనమాట రెస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ని. ఓకే, మీరు మోస్ట్లీ దీన్ని డీస్ట్రక్చరింగ్ చేస్తారు కదా, అప్పుడు యూస్ చేస్తారు. సో ఇప్పుడు నేను కాన్స్టెంట్ పెడతా. సో అరేని కాబట్టి ఈ బ్రాకెట్స్ పెట్టాను, అరే బ్రాకెట్స్. ఓకే, డీస్ట్రక్చర్ చేయాలనుకుంటుంది ఈ అరే నుండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ 1 అని ఇస్తా అండ్ నెక్స్ట్ ది 2 అని ఇచ్చా. సో సేవ్ చేస్తే ఏమి రాదు, ఎందుకంటే నేను లాగ్ చేయట్లేదు కాబట్టి. సో లాగ్ అని పెట్టి ఈ 1ని అండ్ ఈ 2ని సేవ్ చేసేసి నాకు ఈ 1, 2 వచ్చాయి. ఓకే, ఈ కాన్సోల్ లాగ్స్ నుంచి నాకు ఈ 2 వచ్చాయి. బట్ నాకు ఈ 3, 4, 5 అనేది రావట్లేదు. అంటే 3, 4, 5 అనేది రావట్లేదు. ఇది రావంటే ఏం చేయాలి, మళ్ళీ నేను కమా పెట్టి ఇక్కడ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి, మళ్ళీ కమా పెట్టి ఇంకోటి, మళ్ళీ కమా పెట్టి ఇంకోటి స్టోర్ చేసుకోవాలి. ఈ మూడింటిని స్టోర్ చేసుకోవాలంటే అలా కాకుండా ఈ మూడింటిని నేను ఒకేసారి గ్రూప్గా స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు నేను ఈ రెస్ట్ పారామీటర్ అనేది యూస్ చేస్తాను అనమాట. సో డాట్ 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 అని పెట్టి ఇక్కడ మీరు ఏ నేమ్ అన్నా ఇవ్వచ్చు. సో దీనికి నేను రిమైనింగ్ అని ఇస్తా. ఓకే, సో జస్ట్ కింద ఈ రిమైనింగ్ అనే దాన్ని లాగ్ చేశానంటే ఏం వస్తుందంటే ఈ 3, 4, 5 ఉంది కదా, సో ఈ 1, 2 అనేది సపరేట్గా స్టోర్ అయిపోతుంది. ఈ 1లో 1, 2లో 2 ఈ 2 స్టోర్ అయిపోతుంది వెంటనే. తర్వాత ఈ అరేలో ఇంకేవైతే ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ మనకి 3 ఉన్నాయి. ఒకవేళ 100 ఉన్నాయి అనుకోండి, ఆ 100 కూడా నాకు దీంతో స్టోర్ అయి ఉంటుంది. ఎలా, ఒక అరే లాగా. ఓకే, సో సేవ్ చేస్తే ఆ అరేలో నాకు 3, 4, 5 అనేది స్టోర్ అయింది. ఓకే, అండ్ మనం ఇక్కడ ఏం చేసాం, అరేని స్ప్రెడ్ చేసాం. అండ్ ఇక్కడ నేను వచ్చి మళ్ళీ ఇక్కడ దీన్ని డాట్ 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 అన్నాను అనుకోండి, ఈ అరేని స్ప్రెడ్ చేసినట్టు. సేవ్ చేసేసి 3, 4, 5 అనేది స్ప్రెడ్ అయింది. ఓకే, సో ఇది మనకి రెస్ట్ స్ప్రెడ్. స్ప్రెడ్ అనేది స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్ అనేది రెస్ట్ పారామీటర్. ఓకే, అండ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా కానీ మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇలా ఓన్లీ మనం కంబైనింగ్, కాపీయింగ్ ఇవే కాదు, ఇంకా చాలా అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్ చేయొచ్చు. అవన్నీ మనం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు చూద్దాం. ఓకే, ఫర్ నౌ మీకు ఈ మాత్రం అర్థమైతే చాలు. సో అంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్లో. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో పేరు గుర్తుందిగా, పూర్ణచంద్ర బండారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.